స్వామి మీ ఛానల్లో ఇచ్చిన చాలా కేంద్రం. మీ నాన్నగారు షోడశి ద్వాదశ మంత్రోపదేశం పొందితే అది మీకెలా వస్తుంది? ఆయన కష్టం, ఆయన వాళ్ళ గురువు నుంచి సంపాదించాడు. మీ నాన్నగారు మీకు ఇస్తారా? ఇస్తే తీసుకోండి, అది మీ ఇష్టం. షోడశి ద్వాదశి మంత్రోపదేశం. నాయన ఇది వంశపారపర్యంగా చేయడానికి లేదు నాయన, ఎవరూ చేయరట్లా. మీరు ఈ ద్వాదశ షోడశ మంత్రాలు కూడా వంశపారపర్యం అనుకోవడం అంత కరెక్ట్ కాదు. ఓంకారంలో 3 అక్షరాలు ఉంటాయి తల్లి. అకారం, ఉకారం, అకారంలో ఓంకారం లేని బీజాక్షరాలు, ఓంకారం అవసరం లేని మంత్రాలు కూడా ఉంటాయి. చాలా మంత్రాలకి మన ఛానల్లో ఓంకారం ఉన్నది, ముందు హ్రీంకారం ఉంటుంది. హ్రీంకారం మాయాబీజం. ఇక్కడ తాంత్రిక పరిభాషలో ప్రతి అక్షరానికి 5 విధాలుగా శబ్దాలు వస్తాయని గ్రహించండి. పంచాక్షరి మంత్రం పూర్తిగా చేసిన వ్యక్తికి నిరంతరం జపించే వ్యక్తి మీద ప్రయోగం ఎలా పారుద్దయ్యా? ప్రయోగం చేసినోడు పడతాడు బైక్ గాలికి లేచి. నువ్వు నిజంగా ఖచ్చితమైన మార్గంతో ఖచ్చితమైన గురువు దగ్గర ఈ పంచాక్షరి మంత్రాన్ని తీసుకున్నప్పుడు యముడే పారిపోతుంటే ఎవడో ప్రయోగం చేస్తే పారుద్దా? అస్సలు పారదు. గట్టిగా పట్టుకో పంచాక్షరిని. పంచాక్షరి చేసే వ్యక్తి మీద ప్రయోగం కూడా జరుగుద్దా? అంత మగోడు ఉన్నాడా? నాయన తెలిసి అడిగినా తెలియగలిగినా ఇవన్నీ ప్రశ్నలు. నాకు తెలిసిన అమ్మవారు నాకు ఇచ్చిన జ్ఞాన పరిధిలోనే సమాధానం చెబుతున్నాను. కొన్నిసార్లు కటువుగా చెప్తాను, కొన్నిసార్లు మెత్తగా చెప్తాను. ఎవరికి ఎలా చెప్తే అర్థమైందో అలాగే చెప్తాను నాయన. ప్రతి ఒక్కరికి సమాధానం చెబుతాను. భగళాముఖి కవచం మీకు ఇచ్చిన గురువు ఎవరు? పుస్తకాల్లో చూస్తున్నారు. దయచేసి పుస్తకాలలో భగళాముఖి కవచాలు కావచ్చు, చిన్నమస్త కవచాలు కావచ్చు తీసుకొని చదవకండి దయచేసి. ఆల్రెడీ ఛానల్లో 2 దత్తాత్రేయ సాధనలు ఉన్నాయి నాయన. వెంకటరెడ్డి భవనం చూసి చేసుకో. ఇందాక నేను ఇచ్చాను కదా నమశివాయ 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 అని, అదే ఉపదేశంగా తీసుకొని చేసుకో. సమయం మించిపోయింది నాయన. సంతోషం. జయ గురుదత్త.